ఎస్ స్టార్ట్. ఇప్పుడు 0 to 13 ఎస్ సార్ వస్తున్నా సార్. 0 to 13 ఇవి డిజిటల్ కంట్రోలింగ్ పెన్స్. ఓకే. డిజిటల్ కంట్రోలింగ్ పెన్స్. ఇప్పుడు దాంట్లో జిఎన్డి ఉండే కొన్ని జిఎన్డి ఇవేమో సార్ నెగిటివ్ సిగ్నల్స్. జిఎన్డి ఇస్ నథింగ్ బట్ నెగటివ్. ఓకే, ఆల్వేస్ నెగిటివ్. 5 volts, 3.3 volts, ఇంకా విఎన్ ఇవి పాజిటివ్ వోల్ట్స్. ఓకే, పాజిటివ్ పాయింట్స్. 5 volt అంటే 5 volt ఇస్తుంది, 3.33 volt ఇస్తుంది, విఐఎన్ 9 volt ఇస్తుంది. విఐఎన్ 9 volts ఇస్తుంది. 2 to 13 ఇవి డిజిటల్ కంట్రోలింగ్ పిన్స్. డిజిటల్ కంట్రోలింగ్ పిన్స్ ఈ దాంతో మనం కంట్రోల్ చేస్తాము బజర్, ఎల్ఈడీస్ అవన్నీ. ఇంకా జిఎన్డీస్ అంటే నెగిటివ్ సిగ్నల్స్. కాన్స్టెంట్లో నెగిటివ్ సిగ్నల్స్ ఉంటాయి. 5 volt, 3.3 volt, ఇంకా విఎన్ ఉంది కదా, ఈ దాంట్లో పాజిటివ్ సిగ్నల్స్ ఉంటాయి. 5 volt అంటే 5 volt ఉంటుంది, 3.3 అంటే 3.3 volts ఉంటుంది, ఇంకా విఐఎన్ అంటే ఈ దాంట్లో 9 volt ఉంటుంది. మనం ఎట్లా అసలు ఇది దీనిలో పాజిటివ్ సిగ్నల్ ఉంటుంది, దీనిలో నెగిటివ్ సిగ్నల్ ఉంటుంది అని ఓన్లీ ఇట్లానేనా డిసైడ్ చేసాడు? సార్ ఇదా అంటే మ్యానుఫ్యాక్చర్ ఉంది కదా, మ్యానుఫ్యాక్చర్లోనే వాళ్ళు ఇక్కడ 5 volt ఇచ్చారు. మేడం ఇట్లా లాక్కోరా, అది లాక్కొని కూర్చోండి మేడం. ఇట్లా ఇది జరుపు, ఇట్లా పెట్టు, ఇట్లా ఎక్స్ప్లెయిన్ పెట్టేసి. మేడంకి వినే టైం లేకుండేది, నేను లేక ఇద్దరం ఇస్తాను మేడం. నేను ఇప్పుడు ఇవి అనలాగ్ డిజిటల్ పిన్స్ సార్. ఈ దాంట్లో కొన్ని సెన్సర్స్ అనలాగ్ సిగ్నల్స్ ఉంటాయి, దానికోసం మనం ఈ పిన్స్ యూజ్ చేస్తాం. అంటే అది 0 ఇంకా 1 ఇయర్ అనలాగ్ సిగ్నల్స్ ఇస్తుంది. అనలాగ్ సిగ్నల్ దానికోసం మనము ఈ పిన్స్ యూజ్ చేస్తాం. ఇంకా లైట్తో పాటు ఇంకేం సౌండ్ బజర్ ఉంది. ఓకే ఓకే, అనలాగ్స్. ఓకే, ఇంకా ఇది అర్థమైంది కదా. ఇంకా ఇప్పుడు ఇవి డిజిటల్ పిన్స్. మోస్ట్లీ మనం డిజిటల్ పిన్స్ అంటే ఏం చేస్తాం, ఈ దాంట్లో మ్యామ్ ఇప్పుడు ఎల్ఈడి కంట్రోల్ చేయాలి కదా, ఈ దాంట్లో ఎప్పుడు పాజిటివ్ సిగ్నల్ పోవాలి, ఎప్పుడు నెగిటివ్ సిగ్నల్ ఉండాలి. దానికోసం మనం ఈ డిజిటల్ పిన్స్ యూస్ చేస్తాం. ఇంకా ఈ బటన్ ఉంటుంది మ్యామ్, ఈ బటన్తో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో అది ఇరేజ్ అయిపోతుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ క్లియర్ చేసుకోవాలి, అది క్లియర్ చేసుకోవాలి. ఇంతకుముందు మీరు యూఎస్బీ పెట్టి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు దాన్ని అందులో పెట్టి క్లియర్ చేశారు. ఎస్ సార్, ఇప్పుడు దీంతో క్లియర్ చేయొచ్చు. ఓకే, అంటే ఆ కనెక్షన్ అందించి ఆ రెడ్ బటన్ నొక్కాలి. దీనికి పవర్ సప్లై ఉన్నాక దాన్ని రెడ్ బటన్ నొక్కాలి. ఎస్ సార్, ఏమైనా ప్రోగ్రామ్ రన్ అవుతాయి బై డిఫాల్ట్గా ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో దానికి ఇరేజ్ చేయడం కోసం ప్రతిసారి ఒకసారి చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేయాలబ్బా, ప్రాసెస్ ఏంది ఎరేజ్ చేయాలంటే? ఇదే సార్, ఈ బటన్ నొక్కాలి. అంటే దీనికి పవర్ సప్లై ఇచ్చి కనెక్షన్ ఇచ్చి ఇది అంటే జస్ట్ ఇప్పుడు యూఎస్బీ కేబుల్ దీనికి పెట్టేసి ఈ పవర్ని నెట్టేస్తే సరిపోతుంది. ఎనఫ్, రీసెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ దానికి వస్తే దానికి ఈ యాక్టివిటీ 9th grade 8th gradeలో ఉంది. మనం 8th grade పెడితే ఇక్కడ ఉంటాయి కంట్రోలింగ్ బజర్ అన్నట్టు వస్తుంది. గోటీటీవీ వీడియో కూడా ఉంది, వీడియో గిట్ ఉంది, అంటే అందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది లెక్కన. ఎస్ సార్, క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టైం సార్ మీకు కొత్త బోర్డు ఉండే అనుకోండి, దాంట్లో ఫర్మ్వేర్ ఇన్స్టాల్ చేయాలి సార్. అంటే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి, ఈ దాంట్లో ప్రీ ఇన్స్టాల్ లైబ్రరీస్ లేకుంటాయి, దానికోసం మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు ఇప్పుడు? ఓకే, యూనో ఉంది, మన బోర్డు ఏంది ఆర్డునో యూనో. ఓకే, మన బోర్డు సెలెక్ట్ చేయాలి, ఆర్డునో యూనో. ఫ్లాష్ మీద నొక్కాలి, ఇక్కడ ఏ పోర్ట్లా కనెక్ట్ ఉంది. మోస్ట్లీ యూఎస్బీ సీరియల్ పోర్ట్ అని వస్తుంది కదా, అది మన పీసీ కీబోర్డ్ కనెక్ట్ ఉంటుంది కదా సార్, కీబోర్డ్ దాని పోర్ట్ ఇది, కీబోర్డ్ పోర్ట్ ఇది. ఈ దానికి అవసరం లేదు, మనం ఏం కంట్రోల్ చేస్తున్నాం ఆర్డునో. ఓకే, చూడండి ఇప్పుడు ఆర్డునో తీసిన నేను వెళ్ళిపోయింది. ఓకే, అంటే యూఎస్బీ కేబుల్ పెడుతున్నాం దానికి. కేబుల్ యూఎస్బీది కాబట్టి యూఎస్బీ చూస్ చేసుకుంటాం. ఓకే, కీబోర్డ్ చేసినాక డౌన్లోడ్ అవుతుంది. ఆ బోర్డులో ఇన్స్టాలేషన్ అవుతుంది. ఉంటాయి కదా, అవి ఇన్స్టాల్ అయినాయి. ఈ ఫార్మ్వేర్ ఏంది ఏంది ఫ్లాష్ ఫార్మ్వేర్? అది ఫ్లాష్ ఫార్మ్వేర్ ఈ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫార్మ్వేర్ మీన్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి సార్, ఇన్స్టాల్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఎస్ సార్, అంటే ఇవి సార్ మార్కెట్లో చాలా డూప్లికేట్ కాపీస్ ఉంటాయి. ఎట్లా ఐడెంటిఫై చేయడం? ఇవి డూప్లికేట్ కాపీస్ సార్. షూరా? ఎస్ సార్, నాతో ఒరిజినల్ ఆర్డునో లేదు, అది గ్రీన్ ఉంటుంది, ఇంకా దానికి ప్రాపర్ మార్కింగ్ ఉంటుంది ఆర్డునో అని.
అది ప్రాపర్ ఇడ్లీ మేడ్ ఉంటుంది. అది 1500 వరకు వస్తుంది సార్ ఒరిజినల్. ఇది 200 300 దొరుకుతాయి. దీంతో పని ఎలా కొట్టచ్చా ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో? అయిపోతుంది సార్. 200 తోటి ఈ సెట్ వస్తుందా? ఈ సెట్ వస్తుందా? ఈ సెట్ వస్తుందా? ఈ సెట్లు ఇప్పుడు చేస్తారు ఇప్పుడు 200 Actually, Shankar, దాని తర్వాత it's not a duplicate copy. It's a clone. క్లోన్ సార్. Not ఓకే duplicate. క్లోనింగ్. ఓకే 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 వర్డ్ బాగుంది వినడానికి. When we hear about a duplicate, it comes something else. యా 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 ఓకే దెన్ ఓకే క్లిక్ ఆన్ కనెక్ట్, ఓపెన్ బ్లాక్ క్లిక్. So it is middle way, something like this. అయిపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ మనం కోడ్ చేయాలి. ఇప్పుడు బజర్ అయ్యో కోడ్ బతా దుకే అవి కోడ్ చెప్పాలి ఇప్పుడు. సరే ఓకే నో ప్రాబ్లం బట్ వీ నీడ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ ఆర్డినో ఇది అండ్ అయిపోయింది. బజర్ ఇంకా రిమైనింగ్ అదర్స్ ఇవేంటి? దాని పవర్ కేబుల్ సప్లై మేడం ఇది పవర్ కేబుల్స్. పవర్ కేబుల్. యూఎస్బీ నుంచి వన్ ఆఫ్ ద దానికి పవర్ ఇవ్వడానికి ఇది ఒకటి ఉంది. ఏ టైప్ సిగ్నల్, ఏ టైప్ విజే కేబుల్. ఇంకొకటి డైరెక్ట్ ఏ టైప్ ఏ టైప్ అంటే ఇలా లోపల ఏలాగా రాసింది నానే ఒకసారి ఓపెన్ చేయండి. ఎస్ అట్లా ఏం లేదా ఏ లాగానే ఓకే. ఇది పవర్ డైరెక్ట్ పవర్ ఇవ్వచ్చు అడాప్టర్ తోటి. ఇట్లా ఉంటుంది. ఇందులో ఇట్లా బార్డర్ ఉంది ఓకే. ఇది ఇది డైరెక్ట్ పవర్ కేబుల్ అడాప్టర్ తోని యూజ్ చేయడానికి వస్తుంది. ఒక అడాప్టర్ వస్తుంది. ఆ అడాప్టర్ కి ఈ కనెక్షన్ ఉంటుంది సర్కిల్. ఎంత వోల్టేజ్ మనకు దీనికి సప్లై చేయొచ్చు? ఈ దానికి ఎంత 5 volts. 5 volts ఇన్నఫ్ రైట్. 5 volts మనం మన చార్జర్ పెట్టుకుంటే సరిపోతుంది. 6 volts వస్తుంది. బ్లాస్ట్ అయిపోతుంది. If it goes beyond 5 volt, it will short. ఓకే దెన్ ఇవి ఈ పిన్స్ దీనికి వాడుతాం. అక్కడ ఇది చూడాల్సింది. बीच के पिल्स बोल रहे हैं. ये वाले ना? These ones. हाँ वो वाले ये So actually, it is being, it's a higher concept. If we have to connect multiple Arduinos to each other, this Arduino with ప్లస్ మైనస్ సిరీస్ this will సిరీస్ లైక్ communicate దట్ to అనదర్ ఆర్డినో. This is for serial communication. Okay. This is the main thing in Arduino. It's microcontroller ఓకే at Mega. First, basically, how do we define an Arduino? It's a microcontroller. Yes, it acts as a brain.